అల్లుడు హాయిగా బార్కి వెళ్తే బాగుండేది కదా. నీకు బాగానే ఉంటది, నాకు బాగోదు. ఎక్కడైనా కూడా ఈ మంది కదా కుమే. మామ 27 నీకు మందు పోయిస్తున్నా. నీ కూతుర్ని ప్రేమించిన పాపానికి నన్ను ఇలా గొడవ చేస్తున్నావు. అల్లుడు అలా అనవద్దు అల్లుడు. మా అమ్మాయి నేను పెళ్లి చేసుకుని వేరేగా వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతా? మా అమ్మాయి జాబ్ వచ్చింది అనుకో, ఆ జీతంతో నేను హాయిగా బతుకుతా. మీ జీతంతో మీరు హాయిగా బతుకుతారు. ఏడిచినట్టుంది. అసలు ఈ జన్మకి మా తిరిగి పెళ్లి చేస్తావా? భలేవాడు అల్లుడు. మా అమ్మాయికి రేపు జాబ్ ఇప్పించు, ఎల్లుడు వరకు మీకు పెళ్లి చేసేస్తానా? మనసు సరిపోలేదు అల్లుడు. ఏదేమైనా ఒక లాడ్జ్ తెప్పించు. సినిమా బాగాలేదు, సెకండ్ హాఫ్ పోయింది. ఈ సినిమా కంటే మా హీరో సినిమానే బాగుంది. మీకేం నచ్చలేదు? కథ బాగలేదు, హీరో యాక్టింగ్ అస్సలు బాగలేదు, డైరెక్షన్ కూడా బాగలేదు, హీరోయిన్ యాక్టింగ్ అయితే అస్సలు బాగోలేదు. మీరు ఆ హీరోయిన్ గుడి కడతా అన్నారు కదా. అన్నాను, ఆ హీరోయిన్ మా హీరోతో చేస్తేనే గుడి కడతా, వేరే హీరోతో చేస్తే ఆమెకు పాడి కడతా. అరే నీకేం తెలుసురా, మీ హీరో డబ్బా హీరో. నువ్వు డబ్బా, నీ హీరోనే డబ్బారా? అసలు నీ సినిమానే పెద్ద డబ్బారా? నీకేం పని పాట లేదా గోట్టంగడ? రోజు సినిమాల దగ్గర చూసేది ఏందిరా? అన్నే కొట్టమంటావా? చేతిలో కత్తి లేదు కానీ ఉంటే నరికేసావని నాకు కొడక. రారా చూసుకుందాం నువ్వేందో నేనేంటో. బాబాయ్ బాబాయ్ ఎక్కడ? ఏమొచ్చిందిరా? ఏంటి గోలా? అదే టీవీలో వచ్చేసిందా? లేకుందిరా, వాడి దుబ్బు దులిపేశా. ఇలా కొట్టుకోమని ఆ ఛానల్ వాడు మాకు చెప్పాడు. చిచి ఏంటి గోలా? నా పొలం చూసుకో. నేనేం చేశాను? నా మీద పడి ఏడుస్తున్నావు. నాకు 40 ఏళ్ళు దాటిపోతున్నాయి. నాకు సంబంధం చూడలేవు, పెళ్లి చేయలేవు, నాకు ఉద్యోగం చేయలేవు, ఇంకో పక్క చేయలేవు. హాయిగా పడుతుందిగా. నా పెళ్ళాన్ని చచ్చిపోయే 25 ఏళ్ళు అయింది, నాకే పిల్ల దొరకట్లేదు. ఇంకా నీకేం చూడను? నీ ఏడుపు నువ్వేడు, నా ఏడుపు నేను ఏడుస్తాను. అయినా ఈ మధ్యనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి జెమినీ సర్కస్లో ఫల్టీలు కొడుతుంది. నాకు కూడా సర్కస్లోనే ఒక ఉద్యోగం చూపిస్తాను తెలుసా? అమ్మో, నువ్వు ఇలాంటి ప్లాన్ చేయమాకే, నా పొరుగు చేయమాక, నా కొరకు మొత్తమాక. నేను ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి సెట్ చేస్తున్నాను. మా ఇద్దరు పెళ్ళేది కొద్ది కాదు. ఓకే పర్లేదా? నీ పెళ్ళి అయిన దాకా నేను కొంచెం ఆగుతాను, కానీ నెల రోజుల తర్వాత మటుకు నేను అస్సలు. 1 కాదు 2 కాదు 3 అయ్యాయి. 3 గాలికి పారిపోయారు. గాలి నా కొడుకు. నాకేం కాదా? ఏం కాదు సార్, నేను అన్నాను. ఈ అమ్మాయి గురించి పూర్తి వివరాలు కావాలి. ఎలాంటి వివరాలు సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రేమ వ్యవహారాలు అటువంటి ఉన్నాయా లేవా తెలుసుకోవాలి. ఎందుకు? హారాలు కావాలా, నీకు డబ్బులు కావాలా? నాకు డబ్బే కావాలి. బాబా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా సూపర్ బావా, ఇన్నాళ్ళకి నీకు మంచి బుద్ధి పుట్టిందే బావా. నీకు విగ్గు పిల్ల సెట్ అయింది బావా. కంపెనీ సోనింగ్ చేసుకుంటావా? ఇచ్చి అది కాదు, మా ఆఫీసులో పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఒక అమ్మాయి. ఆహా, అమ్మాయి అంటున్నావు. ఎంత వయసు ఉంటుంది? ఉండొచ్చు 20-25. బా, నీకు 60-65 ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నాకేం తక్కువ? వయసే ఎక్కువ. నీ వయసులో సగం ఉన్న అమ్మాయి నిన్నెలా చేసుకుంటుంది? నేను చేసుకుంటుంది. నా దగ్గర డబ్బు ఉంది, ఆ అమ్మాయి దగ్గర డబ్బు లేదు. ఆ అమ్మాయి తండ్రి ఒక తాగుబోతు, ఆ అమ్మాయిని పెళ్లి చేయలేదు. అయితే మాత్రం ఈడు చూడు అక్కర్లేదా? ఇలాంటి ప్రపోజల్స్ మధ్యలో చాలా సమస్యలు తెస్తాయి. నేను వెనక తగ్గను. నేను ఒక వ్యాపారస్తుని, అనుకున్నత సాధిస్తాను. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలుసు. ఇక ముందుకు దూకటమే. చూసుకొని దూకు, లేకపోతే మంచాన పడ్డమే. అమ్మయ్యా, నీకు ఉద్యోగం వచ్చింది. ఇంకా మన సంస్థ తిరిగిపోయి ఇంక మనం పెళ్లి చేస్తున్నామే. అప్పుడే ఒక నెల జీతమైన రావాలి కదా. నువ్వు మీ నాన్న కూతురు ఇచ్చావే, మీ ఇద్దరు కలిసి నాతో కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇప్పటికే నా జుట్టు ఊడిపోతుంది, ఇంకొక కాలం అయితే గుండె అయిపోతుంది. ఇలా అయితే కొత్త సమస్యలు వచ్చి పడతాయి. ఇంకా ఆగే క్వశ్చన్ లేదు. భార్గవి ఒకసారి ఇట్రా. సార్
జాబ్ ఎలా ఉంది? సార్ బాగానే ఉంది సార్. ఈ జాబ్ సెట్ కాలేకపోతున్నావు. ఏమైంది సార్? బాగానే చేస్తున్నాను కదా సార్. భయపడకండి, వేరే జాబ్ చూశాను మీకు. ఎక్కడ సార్? మా ఇంట్లోనే, మా ఇంటి ఇల్లాలుగా. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఉన్నాను అన్నావు కదా, జీవితాంతం నాకు తోడుగా ఉండు. చీచి, నేనేదో క్యాజువల్ గా అన్నాను సార్. మీకు మా నాన్న వయసు ఉంటది, ఇలాంటి ఆలోచన చాలా తప్పు సార్. తప్పు ఒప్పు ఆలోచన చేసే పరిస్థితిలో నేను లేను. నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఈ ఉద్యోగం అవసరం. నీ తండ్రి ఒక తాగుబోతు, నీకు ఎలాగో పెళ్లి చేయలేడు. ప్రాక్టికల్గా ఆలోచించే నన్ను చేసుకుంటే నీకు కొన్ని కోట్లు వస్తాయి. కాదు అన్నావు అనుకో, ఈ ఉద్యోగం నీకు దొరకదు. ఈ ఊరు లోపల ఎక్కడ ఉద్యోగం లేకుండా చేస్తాను. మనిషి మనిషిగా బతకాలంటే డబ్బు అవసరం. నీలాంటి అమ్మాయికి మంచి స్థితి కల్పిస్తానంటున్నాను. కాదంటే నువ్వే బాధపడిపోతావు. నువ్వు తెలివి కలదానివి, కాదు అనవు. రేపే మన పెళ్లి జరిగిపోవాలా? మళ్ళీ ఏమొచ్చింది? ఎందుకు అర్జెంట్? నువ్వు అన్నట్టు కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఏంటవి? ఇవన్నీ చెప్పలేను. రేపే ఊరు బయట ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకోవాలి. నిజమా? అవును, ఆమెకు వాళ్ళు ఎవరు ఉన్నాడు, వాళ్ళు 20 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అలా జరగడానికి లేదు. ఆ అమ్మాయి అటువంటిది కాదు. ఏదో మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేసేది. మనం ఎలా అయినా కాపాడాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు అంత ఈజీగా మోసపోరు. మనమే ఆమె సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ రోజు రాత్రి ఆవిడ పెళ్లి. నో, ఆ పెళ్లి జరగకూడదు. ఆ అమ్మాయి నాకు కావాలి. అవసరమైతే ఆ అమ్మాయి లవర్ని కూడా చంపేయాలి. ఆ అమ్మాయి నాకు కావాలి. కుదిరితే కిడ్నాప్ చేయి, లేకపోతే కాల్ చేయి. పదండి, ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది చూడటానికి కాదు, ఆపేయాలి. పోదప్ప. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఆ దేవుడి దేవల్ల మన పెళ్ళి అవుతుంది. దేవుడి దయ వల్ల కాదు, నా దయ వల్ల. ఏంటే నా దయ లేదా? కొట్టుకొని చావకండి, ముందు మా పెళ్ళయ్యేలా చూడండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మావయ్య, నువ్వా? నువ్వేందా ఇక్కడ ఉన్నావు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నాం, అంతే. నో, ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. మధ్యలో వేడేవాడే నా అసిస్టెంట్. అసిస్టెంట్ ఇలా ఉండాలి, మధ్యలో రాకూడదు తొక్కలాగా. ఈ పెళ్లి జరిగేదానికి నేను ఒప్పుకోను. మధ్యలో మీకేం నొప్పి? కొన్ని సమస్యలు ఉన్నాయి, బయటకు చెప్పుకోలేదు. నేను చెప్పే సమస్య ఈయనే. నన్ను ప్రేమిస్తున్నారట, పెళ్లి చేసుకుంటారట. అవునా మావయ్య? నిజమేనా? ఈ వయసులో దిగిన రోగం? ప్రేమరోగం వీడికంటే మా బాసే బాగున్నాడు. మా బాస్ కోసం నేను ఎవరి ప్రాణంగా తీస్తా. ఇష్టం చాలా బాగుంది. డమ్మి పిస్టల్, ఒరిజినల్ పిస్టల్ ఏం కాదు. చూసుకో, కాలుస్తా. రే కాల్చి మాకు చేస్తాను రా. నేను కాల్చునా? చూస్తావా? నాకు అంత ధైర్యం లేదు. నిన్ను కూడా చేస్తా. చూసుకో. మీ నానేంటి పిష్టంతో కలిసి తల పడిపోయాడు? ఇంకా నయ్యా, ఎవరికేం కాలేదు. అక్కడ చూడు, మీ మామయ్యకి. మావయ్య, మావయ్య, మావయ్య. బాబా ఎట్లున్నావు? దరిద్ర, ఈ నోటి వాకు చేతికి కర్ర వచ్చింది, కాలికి పట్టు వచ్చింది. తాకొచ్చి చూడ అక్కడ ఇంకాస్త పైకి కలిసింటే అసలు పెళ్లి చేసుకునే అవసరమే ఉండేది కాదు. లేటు వయసు పెళ్లిలలో ఇలాంటి రిస్కులు తక్కువ బావా. పిఠాపురంలో వర్షం వారి అమ్మాయి పెళ్లి చూపులకి రెడీగా ఉందంట. వెళ్దామా? ఎక్కడ?